కావాలని మేము చేస్తూ ఉన్నాం. ఈ నిరసన పెరిగితే విరిగేది మీరే, ఈ నిరసన పెరిగితే విరిగేది మీరే. పేద ప్రజలకి మరీ ఎక్కువ నడ్డి పెంచకూడదు, అంచేత ఆలోచించుకోవాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారిని గురించి మన్నించండి. ఈరోజు భారత మాజీ ప్రధాని గారు మరణించిన రోజు అయినప్పటికీ కూడా ఒక పిలుపునిచ్చిన మళ్ళీ అందరూ ఇబ్బంది పడతారు మీరందరూ, అంచేత జరిపేద్దాం, ఆయన నివాళులు అర్పించి జరిపేద్దామని చేసే కార్యక్రమం దయచేసి మన్నించమని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సాగిస్తున్నాను. ప్రీతమ ప్రధాని, మనందరి యొక్క ప్రీతమ నాయకులు, దేశాన్ని ఆర్థిక సంస్కరణకు ముందుకు నడిపినటువంటి ఒక మహనీయుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారి నుంచి విషయాలు వ్యక్తం చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ వారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆనాడు ఆయన ప్రధాన అయ్యేటప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. కనీసం వరల్డ్ బ్యాంక్ కానీ విదేశీయులు కానీ అప్పడితే మన దగ్గర బంగారం తాకట్టు పెట్టుకుని మరి ఇచ్చారు. మా దేశంలో మీరు కొనవులు వేసుకుని లాక్ వేసుకుని కాపలా మీరు పెట్టుకోండి అన్నపడి వెళ్ళేది బంగారాన్ని తెప్పించుకున్నారు. అంటే అంత నమ్మలేని పరిస్థితి ఆనాడు ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత ఆర్థిక సంస్కరణ చేపట్టి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుంటారు. గత మన దేశ ఆర్థిక వ్యవస్థ ద్వారా సస్యశ్యామలంగా ఉందంటే కారణం మహనీయుడు ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం రూపశక్తి ఉపాధి హామీ పథకం ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 67% మంది ఉన్నారు బడుగులు బలహీనులు. అటువంటి 67% మందికి ఎప్పటికే వారికి 200 రోజులు పని మాత్రమే ఉంటుంది. ఇంకా 165 రోజులు పని ఉండట్లేదు. ఒక 100 రోజులు మనం కూడా అదనంగా పనిచేసినట్టయితే మన కుటుంబం సుభిక్షంగా ఉంటుంది అని ఆలోచన చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపోయేలాగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులు. అది పేదల పెన్నిది అనేటువంటి మహనీయులు మన వచ్చి లేకపోవడం నిజంగా మనం చదవదు. ఈవేళ మనం మన అధ్యక్షుడు పిలుపు మేరకు పెంచిన విద్యుత్ రేట్ని ధర్నా చేయడానికి కారణం మనసులో మాకు బాధగానే ఉంది. కానీ మా ప్రధానమంత్రి గారు పోయిన రోజు మనం చేయడం ఇబ్బందికర పరిస్థితిగా నేను భావించాం. కానీ అందరు కార్యకర్తలు వచ్చిన తర్వాత మరల వాళ్ళ నిరాశ నిస్పృహలు గురి చేయకూడదు అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం తప్ప దయచేసి మన్నించవలసిందిగా మేము ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చే ముందు కొన్ని హామీలు ఇస్తుంటాం. ఆ హామీల్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మనకు 1952వ సంవత్సరం నుంచి ఎప్పటి వరకు ఎన్నికలు జరిగింది. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇచ్చిన హామీని అమలు చేసినటువంటి ఒక్క ముఖ్యమంత్రి గారు కూడా లేదు. ఒక్కరు కూడా ఏకైక ముఖ్యమంత్రి గారు. అనేక ఇబ్బందులు ఎదురైంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనం ఒక మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఆ మేనిఫెస్టోని అమలు చేయకపోతే ఇంకా ప్రజలకి విశ్వాసం పూర్తిగా పోతుంది. ఇప్పటికే ప్రజాప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద విశ్వాసం సన్నగిలింది. ఆ పోయిన విశ్వాసాన్ని మళ్ళీ మనం తిరిగి పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా అవసరం దాన్ని మనం పాటించకపోతే ప్రజాప్రభుత్వాలు నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజాస్వామ్యమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి దగ్గరలో ఉంది అనేది నాకు అనుమానం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అన్న మాట ప్రతి మాట అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్నారు. మరి వాళ్ళు విద్యుత్ ఛార్జీలు ఉన్నాయి.
సామాన్య మానవుడు ఒక్కడే కాదు బాధపడుతుంటారు. మధ్యతరగతి కుటుంబీకులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పెంచిన విద్యుత్ రేట్ల గురించి వెలవెల్లాడిపోతున్నారు. నిజంగా చాలా దురదృష్టం. ఈ రకమైన పరిపాలనలు ఎప్పుడు కూడా కింద స్థాయి మనుషులు, కింద స్థాయి ప్రజానీకాన్ని, చిన్న చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి కుటుంబీకులు, చిన్న పారిశ్రామికవేత్తలు వీరందరినీ కూడా మనం ప్రోత్సహించకుండా వారు నడ్డి విరిస్తే నష్టపోయేది మాత్రం మీరే అనేది దయచేసి గమనించండి అని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆవేళ ఏం చెప్పారు? ఇవాళ చేస్తున్న పని ఆవేళ ఒక్క రూపాయి కూడా మేము విద్యుత్ పెంచబోము అని చెప్పడం ఇవాళ భరించలేని పరిస్థితిలో మరి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి విధిస్తూ ఉన్నారంటే మరి ఏమన్నారు? నా మట్టికి నేనే చాలా బాధపడుతూ ఉన్నాను. ఇంతమంది విద్యుత్ ఛార్జీలు చెల్లించడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి మేము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆలోచన చేయరు? ఎందుకు ఎంత రేట్లు పెంచుతూ ఉన్నారు? దేన్ని పెంచాలో, దేన్ని తగ్గించాలో, అది ఎక్కడ పెరగాలో, ఎక్కడ తగ్గాలో ఇవన్నీ కూడా నాయకులకు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం. అది విడిచిపెట్టేసి కేవలం నా యొక్క ధర్మం ఒకటి ఒక రాజధాని నిర్మించడమే నా ధ్యేయం, మిగతా ప్రజలు ఏమైపోయినా నాకు అవసరం లేదు కలిస్తే మాత్రం ప్రజలు క్షమించే పరిస్థితి లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈ దేశంలో జరిగిన ఎన్నికలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టినప్పుడు పాలన గాడి తప్పినప్పుడు ఏ ఒక్కరిని కూడా ఈ దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కానీ క్షమించలేదు. ఏ ఒక్కరు కూడా క్షమించలేదు. పాలన గాడి తప్పినప్పుడు పాలన గాడి తప్పుతూ ఉంది. ఆలోచించుకోండి. పాలన గాడి తప్పుతుంది కాబట్టి ఎంత ఇబ్బంది ప్రజలు పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను మనం చేస్తాను. మన ఎన్నికలు చూసినప్పటికీ దాదాపు 6 నెలల సమయం లేదు. ఈ 6 నెలల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికో, ఆయన్ని దూషించడానికో, ఆయన మీద ఏదో రకమైనటువంటి కేసుల్లో బనాయించడానికో దీనికి కేటాయించే సమయంలో కనీసం 10 వంతు ఏ విధంగా రేట్లు